ఇప్పుడు ఏకంగా మేడం ఎవరు పనికిరారు. ఎడ్యుకేషన్ కానీ ఏమైనా జాబ్ పర్పస్ కానీ నాకు అంత డెవలప్మెంట్ అనిపించలే. 99% ఎమ్మెల్యే గెలుస్తాడు. మంచి కాలేజ్ లేవు, మంచి కంపెనీస్ లేవు. తెలంగాణనా ఆంధ్రప్రదేశ్? తెలంగాణ. తెలంగాణతో రిలేటెడ్ 3 లీడర్స్ ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకుంటారు? మేము రేవంత్ రెడ్డి. ఎందుకు సార్? రేవంత్ రెడ్డి మాకు మా అన్నతో అంటే పాలిటీషియన్ కదా, ఆయన ఏమైనా డెవలప్ చేశారా తెలంగాణ? డెవలప్ చేశారు కదా మేడం, మన డెవలప్ చేశారు కదా ఇప్పుడే. ఇప్పుడు ఏకంగా మేడం లాస్ట్ రూలింగ్ పార్టీలో కేటీఆర్ గారు ఉన్నారు. మేడం ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేశారా? ఏమో మేడం అది తెలియదు అంటున్నాం. మీరు తెలంగాణలో ఉంటున్నారు. అంతా తెలియదు మేడం, మేము ఈవెంట్ చూసుకుంటాం కదా మేడం. బండి సంజయ్ గారు తెలుసా? తెలియదు మేడం ఆయన. సరే, నేషనల్ లీడర్ మోదీ మోడీ ఆయన గురించి ఏమైనా చెప్తారా? మోడీ మంచిదే మేడం, కొంచెం గరీబ్ వాళ్ళకి మంచిగా చూసుకుంటాడు. మోడీ కూడా మంచివాడే. ఇండియాని డెవలప్ చేశారా ఇప్పుడు? చేసాను మేడం. లాస్ట్ టైం ఎవరికి ఓటేశారు? మేము లాస్ట్ టైం రేవంత్ రెడ్డికి వేసినాం. ఈసారి ఎవరికి ఇస్తారు? ఈసారి రేవంత్ రెడ్డికి మేడం. కాంగ్రెస్కే. ఎవరిని చూస్ చేసుకుంటారు? గో విత్ చంద్రబాబు నాయుడు. ఎందుకు? చంద్రబాబు ఉన్నప్పుడు జాబ్స్ బాగున్నాయి గవర్నమెంట్ సెక్టర్గా. సో జగన్ వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్లీ నేను బీటెక్ చదివాక నాకు ఫీజు రింబర్స్మెంట్ తీస్తాడు. నా మెయిన్ థింగ్ నా పాజిటివ్ మాట్లాడుతున్నా, నేను ఒక్క వర్డ్ పాజిటివ్గా మాట్లాడుతాను అంతే. ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగాయి. అంత క్రెడిట్ జగన్కి వెళ్తుంది. మేబీ అయ్యుండొచ్చు, చేశాడేమో. లేదు జాబ్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కామెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని అనుకున్నాను. యంగ్ లీడర్, యూత్ లీడర్. అవును, యూత్ని పట్టించుకొని ఇంకా డెవలప్ అనేది బాగా చేస్తానని నేను అనుకున్నాను. కానీ పబ్లిక్ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తప్ప పాలిటిక్స్లో పనికిరారు. ఎవరు పనికిరారు. అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే అందరూ యూజ్ అవుతారు. వన్స్ అపాన్ టైంలో చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు, జగన్కి ఏం తెలుసు. అభివృద్ధి చేస్తుంటే తెలుస్తుంది కదా. ఈసారి ఎమ్మెల్యేగా వస్తారు అనుకుంటున్నారు? 99% ఎమ్మెల్యే గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. లాస్ట్ టైం ఎవరికి ఓటు ఇస్తారు? లాస్ట్ టైం నేను టీడీపీ వేసాను. ఈసారి లాస్ట్ టైం నేను గ్లాస్కి వేసాను. మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గాజువాక. సో ఈసారి నేను తెలుగుదేశం వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆంధ్రతో రిలేటెడ్ 3 లీడర్స్ ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకుంటారు? పిక్ వన్. అంటే పవన్ కళ్యాణ్. ఎందుకు సార్? ఆయన అయితే హానెస్ట్గా ఉంటారు. ఇంకా ఫ్యూచర్ కోసం ఆలోచించాలంటే ఆయన అయితే కరెక్ట్ లీడర్. మీరు ఇద్దరు లీడర్స్ నుంచి ఎవరిని ఎందుకు చూస్ చేయలేరు? ఇద్దరు చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆల్రెడీ చూస్తాం. వైఎస్ఆర్లో నాకు అంత డెవలప్మెంట్ అనిపించలేదు. నెగిటివ్ కనిపించాయా మరి ఆ గవర్నమెంట్లో? వైఆర్ఎస్ నెగిటివ్ అంటే నాది ఆంధ్రానే. యాక్చువల్గా నాకు ఎడ్యుకేషన్ కానీ ఏమైనా జాబ్ పర్పస్ కానీ నాకు అంత డెవలప్మెంట్ అనిపించలేదు. అక్కడ డెవలప్మెంట్ అనిపిస్తే ఇక్కడికి ఎవరు రారు మ్యాక్సిమం. హైదరాబాద్లో ఉన్నది సగం ఆంధ్ర మంది, 90% ఆంధ్ర మంది. మేజర్ అక్కడ డెవలప్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి షిఫ్ట్ అవ్వరు. మెయిన్ రీజన్ అది. చాలామందికి ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? జాబ్స్ చూడొచ్చు, డెవలప్మెంట్ మీకు అర్థం చేసుకోవచ్చు. అక్కడ మ్యాక్సిమం ఎవరికి యూత్కి జాబ్స్ లేవు. అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు, లేదంటే బెంగళూరు. ఆంధ్రాలో అసలు మంచి కాలేజ్ లేవు, మంచి కంపెనీస్ లేవు. చెప్పుకోవాలంటే తగ్గ మంచి కంపెనీస్ ఏమీ లేవు అందులో. అందుకని ఇక్కడికి వచ్చి అందరూ జాబ్స్ కోసం వెళ్తున్నారు. ఇన్ని కష్టాలు కూడా పడుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడ చూస్తే జీరో డెవలప్మెంట్ నాకైతే. అందుకని నేనైతే పవన్ కళ్యాణ్. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో ఇలాంటివి డెవలప్మెంట్స్ జరగాలి, స్కీమ్స్ రావాలి అంటే వచ్చే గవర్నమెంట్ అయితే స్కీమ్స్ నాకు తెలిసి యూత్కి జాబ్స్ క్రియేట్ చేయాలి. వేకెన్సీస్ పెంచాలా? ఎస్, అంటే జాబ్స్ క్రియేట్ చేయాలి. జాబ్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎకానమీ డెవలప్ అవుతుంది. మెయిన్ అది. మన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రెడ్ స్పాట్ ఏమంటే ఆయన మూవీస్ తప్ప పాలిటిక్స్కి పనికిరారు. మీ కమెంట్? అట్లేం లేదులే. ఇంతకుముందు మీరు ఆల్రెడీ సీనియర్ ఎన్టీఆర్ చూసారా? ఆయన కూడా మూవీస్ చేశారు, మంచి పరిపాలన చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అట్లా తీసుకోవచ్చుగా. ఆయన కూడా మంచి మూవీస్ చేశారు. మనం కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. లాస్ట్ టైం వైఎస్ఆర్ కూడా ఒక ఛాన్స్ అన్నారు, ఏం ప్రూవ్ చేసుకోలేదు ఆయన. ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఏమొద్దు చూద్దాం. ఇప్పుడు మన నేషనల్ లీడర్ మోదీ గారు ఉన్నారు. ఆయన మీద ఏమైనా కమెంట్స్ చేస్తారా?
నేషనల్ వైడ్ అయితే నాకు అంత తెలియదు కానీ అంటే ఆయన కూడా మంచి పరిపాలన చేస్తున్నారు. లీడర్షిప్ అనేది ఇంతకుముందు నేను కంపేర్ చేసిన కాంగ్రెస్ అండ్ వీళ్ళతో కంపేర్ చేస్తే మోడీ అనేది మంచి. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్గా ఓటేసాను నేను. ఈసారి ఈసారి కూడా పవన్ కళ్యాణ్గా వేస్తాను.